మీనా తింతియా నందన్ నేను మీనా తింతియా మీనా తింతియా బిడ్డ నేను మీనా తింతి. హలో, ఈరోజు అయితే చేపల పులుసు పెట్టుకుంటున్నాం. చేపల పులుసు నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఇది నిన్న సండే రోజు చేసేసుకున్నాను. ఈరోజు మండే, ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేనైతే నీట్గా కడిగి పెట్టుకున్న చేపల్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఆయిల్ వేసి నీట్గా అంత మసాలా అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో కొన్ని మెంతాలు, ఇవి కొంచెం డార్క్ మెంతాలు ఎందుకు వేస్తారంటే మెంతాల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చేపల పులుసులో. నేనైతే వేస్తాను, వేయని వాళ్ళు స్కిప్ చేయండి. నెక్స్ట్ అయితే సాజీరా మసాలా, ఒక దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు కూడా ఖచ్చితంగా వేయాలి చేపల పులుసులో. వేస్తేనే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. నేను కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నా. వేసే వాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు వేయరు. నేనైతే వేస్తున్నా. నెక్స్ట్ అయితే మాతోనూ చిన్న గ్రైండర్ లేదు, సో నేను ఇవన్నీ మెత్తగా దంచుకున్నాను. నెక్స్ట్ ఒక 7 to 8 ఆనియన్స్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి, అంతవరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మసాలాను అయితే రోట్లో దంచుకుంటున్నాను. దీంట్లో మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుంటా. వేడి మీద ఉన్నప్పుడు దంచితే మెత్తగా అయిపోతుంది. సో నేను అది మెత్తగా అయినా దాన్ని కూడా గ్రైండర్కి వేస్తున్నా. ఆనియన్స్ వేసిన, కారం, ఉప్పు, పసుపు. తర్వాత ఏంటంటే నేను చింతపండు వేసిన అయితే మర్చిపోయినా వీడియోలో చూపించనీకి, సో వేసేసిన. నెక్స్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. తర్వాత ఆ మిక్సీ పట్టుకున్న ప్యూరీని మొత్తం వేసి చేపల ముక్కల్ని అందులో వేసేయడమే, అంతే. ఇంకా కలపకుండా ఒక 5-10 minutes ఉడికిస్తే చేపల పులుసు రెడీ అవుతుంది. చేపల పులుసుని అస్సలు కలపరాదు, కలిపితే చేపలు ఇరిగిపోతే ముళ్ళంతా పులుసులో వెళ్ళిపోతుంది. సో నేనైతే మీనని జస్ట్ ఇట్లా కలుపుతున్నా. నాకైతే కొంచెం ఉప్పు కారం తగ్గింది అనిపించింది, సో నేను ఉప్పు కారం వేసుకొని పెట్టేసినాను, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.